పడ్డ వర్షాభావం కారణంగా ఇక్కడ నదులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మా పాలమూరు ప్రాజెక్టు మొత్తం కూడా తుంగభద్ర, కృష్ణా, భీమా నదులపై ఆధారపడి ఉంది. తుంగభద్ర నుంచి నీళ్ళు రావట్లేదు. ఇప్పుడు ప్రధానంగా కృష్ణ, భీమా దాదాపు 1,25,000 క్యూసెక్ల నీళ్లు కృష్ణా నుంచి వదిలిండ్రు. భీమా నుంచి నేను 60,000 క్యూసెక్ల నీళ్ళు రావడం జరిగింది. మరి ఇప్పుడు రెండు విషయాలు. ప్రస్తుతం ఈ వర్షాన్ని నీళ్ళు వస్తున్నాయి, నదుల నుంచి నీళ్ళు వస్తున్నాయి, జూరాలకు వస్తున్నాయి. మరి జూరాల నుంచి కింద ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లు, అన్ని పంపు సెట్లు ఆన్ చేసుకోవాలి. అన్ని పంపు సెట్లు ఆన్ చేసుకొని అన్ని రిజర్వాయర్లు నింపుకోవాలి. అధికారులు ఏమంటున్నారంటే తాగునీటి అవసరాలు మాత్రమే మేము నీళ్ళు ఇస్తాం, పంప్ చేసుకుంటాం, వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వం అనే రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు 45,000-50,000 క్యూసెక్ల నీళ్ళు నిన్న పవర్ జనరేషన్ పైన నీళ్ళు వదులుతున్నారు కానీ మరి ఉన్న రిజర్వాయర్లను నింపాలనేటువంటి పంపులు ఆన్ చేయాలని మాత్రం విస్మరించింది. కొన్ని పంపులు ఆన్ చేసిండ్రు, కొన్ని పంపులు ఆన్ చేయలేదు. నీళ్లు వచ్చేటప్పుడు ఒడిసి పట్టుకోవాలి కానీ వరదలన్నీ బంద్ అయిన తర్వాత వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు? వరదలు వచ్చినప్పుడు నింపాలా. జూరాల నిండుతున్నా పంపులు ఆన్ చేయలేదు. రైతులందరూ కూడా ధర్నా చేస్తాం, మేమే ఆన్ చేసుకుంటాం అని ఆగ్రహం చేస్తే నిన్న ఆన్ చేసిండ్రు. నిన్న ఆన్ చేసి ఇన్ఫ్లో ఎంత ఉందో అవుట్ఫ్లో దాదాపు అంతా పవర్ జనరేషన్ పైన మొత్తం వెళ్ళిపోతున్నాయి, కిందికి వెళ్ళిపోతున్నాయి. పంపులు మొత్తం ఆన్ చేయలేదు. కనుక మాది ప్రధానంగా ఏంటంటే ఇమ్మీడియట్గా రామన్పాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా ఫేజ్ 2 కానీ, సంగమండ ఫేజ్ 2 కానీ, ఫేజ్ 1 కానీ, కేఎల్ఐ కింద పంపులు కానీ, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కింద మరి నార్లాపూర్ దగ్గర పంపు కానీ ఇమ్మీడియట్గా ఆన్ చేయాలి. అన్నీ ఆన్ చేసి నింపాలి. అగ్రికల్చర్ వాటర్ కూడా ఇవ్వాలి. ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు రెడీగా ఉన్నారు నాట్లు వేసుకోవడానికి. మరి నీళ్ళు ఇక్కడి నుంచే పోతాయి, ఇక్కడ ఓన్లీ తాగునీటి అవసరాలకు ఇస్తాము అంటే అదేం లెక్క ఉంది? కనుక దీన్ని ప్రభుత్వంలో అధికారుల సమన్వయం లేక ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎవరి ప్రయోజనాల గురించి ఉన్నారు రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఒకసారి ఆలోచన చేయాలి. రైతుల ఆగ్రహం గురి కాకముందే అప్రమత్తం కావాలి. అటు కాళేశ్వరం కూడా మనం చూసినాం. కాళేశ్వరం రిజర్వాయర్ పైన కూడా అనేక రకాల అపోహలు చేసిండ్రు. ఒక్క పిల్లర్ ఇప్పటి వరకు 1-2 పిల్లర్లు రిపేర్ చేసింటే ఈ పాటికి అన్ని రిజర్వాయర్లు నిండుకునేది. ఎల్లినో వచ్చినా దాని తాత వచ్చినా 2 సంవత్సరాల కరువు వచ్చినా కూడా తెలంగాణకు డోక లేకుండా ఉండాలని దీంతోనే కేసీఆర్ గారు అన్ని రిజర్వాయర్లు, అన్ని పంప్ హౌజులు, అన్ని లిఫ్ట్లు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం కేసీఆర్ గారి మీద కోపంతోనే పార్టీని బదనాం చేయాలని చెప్పి పబ్బం గడిపిండ్రు. మళ్ళీ ఇలా కేసీఆర్ గారు చెప్పినటువంటి ఆయన కట్టినటువంటి కాళేశ్వరం దిక్కు అయిపోయింది. కనుక దాన్ని ఇమ్మీడియట్గా అన్ని పంపులు గోదావరి పైన కానీ కృష్ణా పైన అన్ని పంపులు కూడా ఆన్ చేయాలి. ఇకపోతే ఇంకా 2 ప్రధానమైనటువంటి అంశాలు ఇక్కడ. ఒకటి ఏంటంటే ఇలా మా పాలమూరు బతుకుదేరు మొత్తం టోటల్గా కృష్ణా తుంగభద్ర నదులపైనే. కానీ మేము ఈ మధ్యలో నదుల వెంబడి పోయి నారాయణపూరు, ఆలిమట్టి వరకు దాదాపు మనుషులను పంపించడం, మేము దగ్గర కూడా పోయినాం. పోతే మాకు ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు, రేపు ఫ్యూచర్లో మా పాలమూరు ఏమైపోతుంది, ఎడారి మారిపోయేటువంటి పరిస్థితి మేము గమనించినాం. అక్కడ ఆలిమట్టి డ్యామ్ ఎత్తు 524 మీటర్లు పెంచడానికి వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అయిపోయింది, అవార్డు పాస్ అవుతున్నాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళు చెప్తున్నారు, ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళే ఫోన్ చేసి చెప్తున్నారు, మాకు నోటీసులు వస్తున్నాయి, అవార్డులు వస్తున్నాయి, మీ పుణ్యమైనా మీరు అడ్డుకుంటే మా భూములు మిగిలిపోతాయి, మా ఇండ్లు మిగిలిపోతాయి, మొత్తం ఊర్లు కాల్ చేయించడానికి అవార్డు పాస్ అవుతుంది. 1,00,000 కోట్లు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 70 నుంచి 85 వేల ఎకరాలకు ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అయింది. ఒక 5 మీటర్లు ఎత్తు పెంచడానికి ల్యాండ్ అక్విజిషన్
కర్ణాటక ప్రభుత్వం 1,00,000 కోట్లు క్యాబినెట్ ఆమోదం తెలిపి ప్రాసెస్ స్టార్ట్ అయింది, నోటీసులు ఇస్తా ఉన్నారు. అదే జరిగితే కంప్లీట్ అవుతే 5 మీటర్లు పెంచిండ్రు అనుకోండి, ప్రజెంట్ ఆల్మట్టి డ్యామ్ యొక్క ఎత్తు 519 మీటర్లు, 524 ప్రపోజల్. అది సుప్రీంకోర్టులో కూడా కేసు ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా వినోద్ గారు ఎంపీగా ఉన్నప్పుడు వారు వెళ్ళి ఇంప్లీడ్ కావడం జరిగింది. మరి ఇంప్లీడ్ అయినా ఆల్మట్టి యొక్క డ్యామ్కు పిల్లర్స్ అన్ని కూడా పోయడం జరిగింది. కేవలం గేట్లు అమర్చడానికి మాత్రం సిద్ధంగా ఉంది. ఒకవేళ వాళ్ళు గేట్లు అమర్చితే భూములు మునిగిపోతే కనుక ముందే ల్యాండ్ అక్విజిషన్ చేయాలనే ఉద్దేశంతో 70 నుంచి 80 వేల ఎకరాలకు 1,00,000 కోట్లు క్యాబినెట్ ఆమోదం తెలిపి ప్రభుత్వము సన్నాహాలు చేస్తూ ఉంది. మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఈరోజు అవార్డు పాస్ చేస్తూ ఉంటారు. అక్కడ ఈరోజు ఆల్మట్టి డ్యాము గేట్లు పెట్టడానికి ముంపు గ్రామాలకు, ముంపు పట్టణాలకు 70-80 వేల ఎకరాలకు అవార్డు పాస్ అవుతుంటే, అవార్డు పాసే రేపో మాపో డబ్బులు పేమెంట్ చేస్తే ఒక్క ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు కర్ణాటక ప్రభుత్వం ఖర్చు పెడుతుంటే అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, మరి ఇక్కడ కూడా ఈ ప్రభుత్వమే ఉంది. మీరు ఆల్మట్టి ఎత్తు పెంచితే పాలమూరు మొత్తం ఎడారైపోతుంది. పాలమూరు ఒక్కటే కాదు, రంగారెడ్డి జిల్లా, నల్గొండ సగం భాగం, రంగారెడ్డి పాలమూరు మొత్తం కూడా ఎడారైపోతుంది. ఆ ప్రాజెక్టు కడితే ఈ పాలమూరుకు రంగారెడ్డికి దిక్కు, నల్గొండ సగం దిక్కు ఓన్లీ కృష్ణా భీమా నుంచి వచ్చే నీళ్ళు మాత్రమే. మొత్తం కృష్ణా మీద డిపెండ్. 90%, 80% కృష్ణా మీద డిపెండ్. జూరాల నుంచి కింది మొత్తం కూడా మేము కట్టుకున్నటువంటి కేఎల్ఐ కానీ, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కానీ, మిగతా రిజర్వాయర్లు కూడా ఆ ఎత్తు వేస్తే ఇలా జూలై ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి ఆల్మట్టి నుంచి. ఆ ఎత్తు వేస్తే మాకు ఆగస్టు తర్వాత కూడా నీళ్ళు రావు. పెద్ద వరదలు వస్తాయి. అది ఎప్పుడు ఆగస్టులో పెద్ద వరదలు వస్తాయి. మామూలు వరదలు వచ్చినాయి అనుకో ఆగస్టులో కూడా నీళ్ళు రావు. చుక్క నీళ్ళు, ఒక డ్రాప్ కూడా రాదు. అంటే ఈరోజు ఇంకా డబుల్ 140 టీఎంసీలు అంటే మొత్తం 300 టీఎంసీలు కదా, 150 నుంచి 300 టీఎంసీలు అంటే 50%, 150 టీఎంసీలు ఎక్స్ట్రా వాళ్లకు స్టోరేజ్ కెపాసిటీ పెంచుకుంటా ఉన్నారు. ఒక్క ప్రాజెక్టు ఎత్తు పెంచి 150 టీఎంసీల నీళ్లు నిల్వ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకొని 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలిపి, క్యాబినెట్ ఆమోదం తెలిపి, అక్కడ అధికారులందరూ కూడా నోటీసులు ఇచ్చి ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి అవార్డు పాస్ చేస్తూ ఉంటే కింద ఉన్న ప్రాజెక్టులకు నీళ్ళు ఎట్లు వస్తాయని ఈ ప్రభుత్వం ప్రశ్నించదా, అడగదా? మొన్న ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రులు తెలంగాణలో అతిపెద్ద ప్రమాదమైన సమస్య, పాలమూరుకు అతిపెద్ద సమస్య, ఎడారి మారడానికి అవకాశం ఉంది. ఇది కట్టినట్లయితే దయచేసి మీరు ఒకటే ప్రభుత్వం ఉంది, ఒకవేళ కడితే మమ్మల్ని ప్రశ్నిస్తారు, మీరు ఆపండి, ఉన్న నీళ్ళతో సరిపెట్టుకోండి, ప్రాజెక్టు ఎత్తు పెంచకండి, దయచేసి అందరం బతకాలి కదని మాట్లాడరా? ఇలా భీమా ప్రాజెక్టుకు వచ్చే నీళ్ళన్నీ ఎక్కడివి? వికారాబాద్ నుంచి అటు నీళ్ళన్నీ కూడా భీమా ప్రాజెక్టుకి వస్తాయి. 70% వాటర్, భీమాలకు వచ్చే వాటర్ తెలంగాణ వాటరే. అదంతా కూడా ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నదే. తుంగభద్ర ప్రాజెక్టు కట్టింది కేవలం తెలంగాణనే, తెలంగాణ డబ్బులతోనే.